అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేసింది? ప్రజలు వాళ్ళని అంతలా నమ్మి ఏకంగా 164 స్థానాలను వాళ్ళకి ఇచ్చారు కదా. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ప్రజలు ఏమైనా లాభపడ్డారా, వారికి ఏమైనా ఉపశమనం కలిగిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఎందుకు నిరూపించుకుంటాను, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డని, ఆయన ఎంత బాగా చూసుకున్నారో నేను కూడా అలాగే చూసుకున్నానని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలా సానుభూతితో ఓట్లన్నీ గుద్దించుకున్నారు. ఏకంగా 151 స్థానాలను అయితే సంపాదించుకున్నారు. కానీ ఆ నమ్మకాన్ని నిలుపుకున్నారా అంటే లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకోవడానికి మాత్రమే ఆ రకమైన డ్రామాలన్నీ వేయడం జరిగింది. ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేశారు అధికారంలోకి రావడానికి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలే ఏమైనా ఎన్ని చేసినా అధికారం కోసమే కదా. సరే, అధికారంలోకి వచ్చాక ఏమైనా మంచి పనులు చేశారా అంటే ప్రజల డబ్బుని ₹1 ఇస్తే వేరే పేరు చెప్పి వేరే ట్యాక్సులు చేసేసి ₹2 ప్రజల నుంచి లాగేసుకున్నారు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ పథకాలు అన్నారు, కానీ ఒక విధంగా ఇచ్చి మరో విధంగా లాగేసుకునే పథకాలే అయ్యాయి ప్రతిదీ కూడా. సో దానివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఒక్క పరిశ్రమ కూడా లేకుండా, ఒక్కరిని కూడా ఏ కంపెనీని తీసుకురాకుండా ఉన్న కంపెనీలు కూడా తోలేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఛాయశక్తులా ప్రయత్నించి ఒక్క యువతకు కూడా ఎటువంటి ఉద్యోగాలు లేకుండా చేయడం జరిగింది. ఆయన దృష్టిలో ఆయన చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఏ విధంగా? వాలంటీర్లు. ఈ వాలంటీర్ల ద్వారా వాళ్ళ సొంత కార్యకలాపాలకు, వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకోవడానికే వాలంటీర్లు నియమించారు తప్ప దానివల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. పోలే వాళ్ళకి ఏమైనా ఉద్యోగం అని చెప్పి ఇచ్చారు కదా. సో దానివల్ల వాళ్ళకి ఏమైనా ఎక్కువ లాభం వస్తుందంటే నెలకు 5,000. ఈ విధంగా 5 సంవత్సరాలు 5,000, ₹1 కూడా పెంచలేదు. అలాగే రేషన్కి వాహనాలు అన్నారు, అదన్నారు ఇదన్నారు, లిక్కర్ స్కామ్ చేశారు. మొత్తానికి అన్నింటికి పక్కన పెడితే రోడ్లను నాశనం అయిపోతున్నా సరే పట్టించుకోవాలా. ఏ రోడ్డు వేలా. రోడ్లు వెళ్తుంటే ఇంకా ఎవరికైనా కాస్త హెల్త్ బాగోకుండా వెళ్తే కనుక ఇంక వాళ్ళ పని గోవిందా. చాలా దారుణంగా ఉండేవి. ఎవరైనా సరే వేరే రాష్ట్రం నుంచి పండగకి ఊరు వెళ్దాం, మన ఆంధ్ర వెళ్దాం అనుకున్నా సరే చాలా ఇబ్బంది పడిపోయేవారు. అంత దారుణంగా తయారయ్యాయి. కనీసం పోడ్చలే. అంత దారుణంగా ఉన్న రాష్ట్రాన్ని, అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలుగా హ్యాపీగా ఉన్న రాష్ట్రాన్ని ఐసీయూ దాకా తీసుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక ఈ బాధలు మాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి ప్రజలంతా ఒక నిర్ణయం మీద ఉండి ఏకంగా 124 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడమైతే జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఉపయోగం ఏంటంటే ఐసీయూలో ఉన్న మన రాష్ట్రాన్ని జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. జనరల్ వార్డు నుంచి జాయిగా ఇంటికి డిశ్చార్జ్ చేసేద్దాము అనే టైంలో ఇప్పుడు ఉందన్నమాట. అంటే బాగా శిథిలావస్థగా ఉన్న మన రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు. అన్నీ ఒక్కసారిగానే సాధ్యం కాదు. కావున ఈ 15 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 15 నెలల నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఏం చేయాలి, ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రజలకు ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నారు. ప్రజెంట్ ఈ పరిపాలన ప్రజలు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరో 15-20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా రాజధాని అనేది అభివృద్ధి అవుతుంది. మనకు ఒక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. రాజధాని ఉంటే మనకి వేరే వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, అలాగే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది అనే దృష్టిలో ప్రతి ఒక్క ప్రజలు ఉన్నారు. అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తుంది. అదేవిధంగా అమరావతిని కూడా ముందుకు తీసుకెళ్తుంది. రీసెంట్గా వచ్చిన ఒక వార్త ఏంటంటే మలేషియా నుంచి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని కంపెనీలు వచ్చాయి. ఏకంగా 1,000-2,000 కోట్లు కాదు, ఏకంగా 10,000 కోట్ల వరకు కూడా మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విధంగా ఒప్పందాలు అయితే చేయించుకుంటున్నారు. సో అది ప్రాసెస్లో జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఎవరైనా సరే వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వద్దామనే సాహసం కూడా చేసేవారు కాదు. ఎందుకంటే వారి వైఖరి ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు. చాలా మంచిగా ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త వస్తే చాలు, వాళ్ళని ఎలాగైనా సరే మన రాష్ట్రానికి తీసుకురావాలి, పెట్టుబడులు పెట్టించాలని నారా లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి పెన్షన్లు పెంపు చేశారు.
అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అమ్మకు ఒడి ఉన్న పథకాన్ని తల్లికి వందనం అని చెప్పి అప్పట్లో అమ్మకు ఒడి ఏం చేశారు, అమ్మ ఒడి అనేది ఏం చేశారు, కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రం ఇచ్చేవారు. ఇచ్చే ముందు ఎన్నికలకు ముందేమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ప్రజలను మోసం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం అనే పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం పేరుతో డబ్బులు అయితే వేయడం జరిగింది. దాని తర్వాత అన్నదాత సుఖీభావ కార్యక్రమంతో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా స్కీమ్ని అయితే తీసుకొచ్చారు. అది ఆల్రెడీ అమలవుతుంది. ఇన్ని చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రోడ్లండి, మాకొద్దు బాబోయ్ అనే విధంగా ప్రయాణాలు మేము చేయలేమన్న అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా స్త్రీ శక్తి పేరుతో టికెట్ లేకుండా ఫ్రీగా ఎలా వెళ్తున్నారో బస్సులు కూడా అంతే ఫ్రీగా రోడ్డు మీద వెళ్తున్నాయి. దానికి కారణం దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు అయితే మొత్తం మరమ్మతులు, అసలు గూగుల్ మ్యాప్స్లో కూడా ఊర్లు లేవు అనే ఊర్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారు అంటే మరి ఎంత చాకచక్యంగా వ్యవహరించారు. వాళ్ళ బాధలన్నీ ఎలాగ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకుని వాళ్ళకి అండగా నిలిచారు అంటే ఇంక ఇంతకంటే ఈ ప్రభుత్వం ఇంతకంటే ఇంకేం చేయగలదు చెప్పండి. ఇన్ని చేసిన ఈ ప్రభుత్వం ఇంకెంతకు మించి ఇంకేం కావాలి? ప్రజల్ని సక్రమంగా చూసుకుంటే చాలు, వారికి జీవన ఉపాధి కల్పిస్తే చాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలు, రాష్ట్రాన్ని సొంత కుటుంబంలో చూసుకుంటే చాలు అనుకుని ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా ఈ కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్ని బాగా చూసుకుంటుంది. మరీ ముఖ్యంగా రీసెంట్గానే ఇప్పుడు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టడం జరిగింది. దీనివల్ల ఎంత ప్లస్ పాయింట్ అంటే ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాహనమిత్ర అనే పేరుతో పథకాన్ని ఇచ్చారు, కాదనట్లేదు. కానీ ఎంత 10,000 ఇచ్చేవారు ఏడాదికి. 10,000 ఇచ్చి దాన్ని కూడా తప్పు పట్టట్లా, ఎంతో కొంత ఇచ్చారు. కానీ ఏడాదికి 10,000 ఇచ్చి ఒక చేత్తో ఏడాదికి 10,000 ఇచ్చి మరో చేత్తో ఒక ఏడాదికి 20,000 రూపాయలు గ్రీన్ ట్యాక్సా? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇచ్చేదేమో 10,000, గ్రీన్ ట్యాక్స్ పేరుతో లాగేసుకున్నది 20,000. అది కాకుండా రోడ్లు బాగోక ప్రజలంతా కూడా నానా వ్యవస్థ పడుతుంటే ఇందులో ఆటో డ్రైవర్లు ఆ గుంతల రోడ్లు వెళ్తే కనుక చాలా డ్యామేజ్ అయిపోయేది. ఒకవైపు ఆ డ్యామేజ్లన్నీ కూడా సరి చేయించుకోవాలి, అదొక ఖర్చు. ప్లస్ ఎక్కువగా ఫ్యూయల్ తాగుద్ది, అటువంటి గుంతలు ఎక్కువ వెళ్తే కనుక ఫ్యూయల్ తాగుద్ది, అదొక అదనపు ఖర్చు. అది కాకుండా గ్రీన్ ట్యాక్స్ 20,000. ఇంకా మాకు వద్దు బాబోయ్ అనుకునేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయి, ఇప్పుడు 15,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రీన్ ట్యాక్స్ 3,000కి తగ్గించేశారు. 20,000 అక్కడ, 3,000 అక్కడ, చాలా వరకు భారం తగ్గినట్లే. ఈ విధంగా ఒక్కటి కాదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏం కావాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం కావాలి అనేది కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ ఆలోచన దిశగానే ప్రయత్నాలు చేస్తూ ఒక్కొక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది చాలా మంచి ప్రభుత్వం అని ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకేమీ అవసరం లేదు. సో ప్రజలంతా కూడా మరొక 15 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే బాగుందని అనుకుంటున్నారు. అదేవిధంగా ఇన్ని మంచి పనులు చేస్తుంటే ప్రజాదరణ వస్తుంది కదా. ఈ ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ వస్తుంది. ఒక్కటి కాదు, అమరావతి దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి కూడా దుష్ప్రచారం, ఎక్కువగా ఫేక్ ప్రచారం చేస్తూనే వస్తున్నారు. కానీ దేవుడి దయ వల్ల వాటిని ఎవ్వరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయిన చాలు. ఇకనైనా మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ కూటమి చేసే ప్రభుత్వాన్ని మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అయితే వచ్చింది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.